అందరికీ నమస్తే అండి. ఇంకా పరామర్శ పేరుతో బయలుదేరలేదేంటా అనుకున్నా. తయారైపోయారు అప్పుడే. రేపు అంటే బుధవారం రోజున జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారంట. ఒకసారి చదివినిపిస్తా చూడండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. టీడీపీ రౌడీల చేతిలో హత్యాయత్నానికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. టీడీపీ గోండాల దాడిలో విధ్వంసానికి గురైన ఆయన ఇంటిని పరిశీలించనున్నారు. ఓయమ్మ. తదుపరి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలుసుకొని వారిని పరామర్శిస్తారు. పైన రాసేవి కదరా, మళ్ళీ కింద ఎందుకు? అలాగే శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ సహా ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ తలసెల రఘురాం ఒక ప్రకటన విడుదల చేశారు. మా జగనన్నకి కాస్తైనా దేవుడు సిగ్గు శరం లాంటిది ఏది పెట్టల. ముందు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా మన అంబటి రాంబాబు మాట్లాడిన మాటల్ని కనీసం ఖండించు. అది ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలోనో లేదంటే మా పార్టీకి సంబంధం లేదనో ఇంకోటనో ఖండించి ఆ తర్వాత అక్కడికి వెళ్ళు. ఊపుకుంటా అక్కడికి వెళ్ళిపోతే నీ పరువే పోద్ది. ఈ బూతులు తిట్టే బ్యాచ్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాడరా అనే సందేహాలు కలుగుతాయి. సందేహాలు కలగడం ఏంటి? అదే వాస్తవం. మనకు ఊళ్ళో మాట్లాడేవి కదా, ఆ వీడియో బయటకు వచ్చింది. మనల్ని కూడా గట్టిగా పోగేయండి, శుభ్రంగా కొట్లాడేసుకోండి అని చెప్పేసి అంబటి రాంబాబుని అలాగే నాశనం చేసేసావు. చక్కగా మాట్లాడేవాడు, చక్కగా సిలకలా మాట్లాడేవాడు, ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటా ఆడి చేత బూతులు మాట్లాడించేసావు, తన్నించేసావు, లోపల ఏం చేసావు. ఇప్పుడు పరామర్శ పేరుతో అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళిపోయి అక్కడ 4 ఏళ్ళు కొట్టేస్తారు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, 2029 నేనే వస్తాను, సప్త సముద్రాల అవతల దాటి ఉన్నా కానీ లాక్కొచ్చేస్తాను అంటాడు. మళ్ళీ నువ్వు దేశం దాటి వెళ్ళాలంటే నీకు కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. కోర్టు పర్మిషన్ లేదు, నువ్వు దేశం దాటి వెళ్ళావు. ముందు నీ పార్టీ నాయకులకి కొన్ని ఆదేశాలు జారీ చేయన్నా. ఎదవలారా మాట్లాడితే మాట్లాడారు, కనీసం సాంప్రదాయంగా మాట్లాడండి, ఆ భాష మార్చుకోండి, మనం విమర్శించే తీరు వేరే ఉండాలి, విధాన పద్ధతిగా ఉండాలని చెప్పి తగలడి ఆ తర్వాత ఇలాంటి పర్యటనలో పరామర్శించడాలు చేయగాని ఇలా అటకతెలుగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిస్తే నువ్వే పిచ్చోడు అయిపోతావు. అక్కడికి వెళ్తే కనుక సిగ్గు లేకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి పరామర్శ బాగా మాట్లాడాడేనా, లా కొడక అని చెప్పేసాను అన్నాడని చెప్పేసాను. సిగ్గు అనిపించట్లా? కనీసం అన్న తర్వాత ఆ రోజు సాయంత్రం వరకు మీ పార్టీ నుంచి అఫీషియల్గా ఒక్క ట్వీట్ అన్నా చేశారండి? చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు అనే వ్యక్తి అలా మాట్లాడడం తప్పని చెప్పేసని లేదు. లేకపోగా సమర్థించారు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టంగానే డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోని, సాక్షి టీవీలోని ఆ మైకులు పట్టుకొని ఆ రోజంతా కూడా మన సొంత పత్రిక, సొంత ఛానల్ అయినటువంటి సాక్షి అంబటి రాంబాబు కొంప చుట్టూనే తిరిగింది. ఇంకా అంబటి రాంబాబు ఇంకా ఏదైనా బుద్ధులు తిట్టేస్తాడేమో అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతావు. రేపు వెళ్ళి నువ్వు అలాగే మాట్లాడతావు, అయ్యే డైలాగులు కొడతావు. నేను వస్తే ఎరగ తీసేస్తాను, నేను వస్తే పొడి చేస్తాను, మా హయాంలో ఇలాంటివి ఏమైనా జరిగినాయి అని చెప్పేసి మాట్లాడతావు. ముందు వీటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి అన్న మీ పార్టీ తరఫున. లేదండి దాడి చేశారండి, నువ్వు ఇప్పుడు ఇలా ఏ మాటలు మాట్లాడితే గతంలో నువ్వు మాట్లాడావు కదా, బీపీలు వస్తాయి, కోపాలు వస్తాయి, అభిమానులు ఉంటారో మండదా అని చెప్పేసి ఆ వీడియోలు తిప్పుతారు. ఎల్లు, నీ కర్మ అంతే. రేపు వెళ్ళి అనవసరంగా నీ అంతా నువ్వే ట్రోల్ అయిపోతావు. ఒకవేళ రేపు పరామర్శకి వెళ్ళినా నిన్నే ట్రోల్ చేస్తారు తిరిగి. ముందు ఒక దిశానిర్దేశం చేయన్న. ఆ రోజాకి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, లేదంటే జోగి రమేష్కి కావచ్చు, నీ ఆదేశాలలో ఏందే తిట్టరో అని చెప్పేసి మేము అనుకోం. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కదా. 19 నుంచి 24 వరకు మీరు అధికారంలో ఉండి మీ నాయకుల చేత నువ్వు అవే బూతులు తిట్టించావు కదా. మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆదేశాలు ఇవ్వరు అని చెప్పేసి అనుకోమాకండి. వినిపిస్తావేనండి. గతంలో రోజా చేత ఉమ్మారెడ్డి అని చెప్పేసి ఆయన పేరు ఏదో ఉంది, రోజా మాట్లాడుతున్నప్పుడు వెనకాతల నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని తిట్టమంటున్నారని చెప్పేసి చెప్తాడనమాట. అది రికార్డ్ అయింది, వినిపిస్తా ఒకసారి వినండి. విన్నారా? ఒకటి 10 సార్లు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని అని చెప్పేసి రోజాకి చెప్తున్నారు. అక్కడ అధికారంలో లేనప్పుడు 2014 నుంచి 2019 మధ్యలో వాళ్ళ నాయకుల చేత జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టించాడు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ స్క్రిప్ట్. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేనిదే ఏం జరగదు. కాకపోతే కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు కదా, ఇక ఏ సమాధానం ఏ సంబంధం ఉండదండి అని చెప్పేసి అని. లేకుంటే ఎట్లా ఉంటుంది? పరామర్శ ఎందుకు వెళ్తాడు? కనీసం ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, బూతులు తిట్టే వ్యక్తులను ప్రోత్సహిస్తాడు, బూతులు తిట్టమని ఆదేశాలు ఇస్తాడు. ఏదైనా జరిగితే పరామర్శ పెడితే అక్కడికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద సుతపోస డైలాగులన్నీ కొడతాడు. అది మీ చరిత్ర. మీ గురించి మాట్లాడుకోవడం దండగా నన్ను అడిగితే కనుక. నువ్వు ఈ పరామర్శల పేరుతోటి రాష్ట్రంలో ఏదో రకంగా విధ్వంసాలు రెచ్చగొట్టాలి, కులాల మధ్యన కుంపట్లు పెట్టాలి, మతాల మధ్యన కుంపట్లు పెట్టాలనే ప్రయత్నం తప్పితే ఇదంతా డైవర్ట్ చేయడానికి నువ్వు వేసిన ప్లాన్ కదన్నా. ఆ కల్తీనే వ్యవహారంలో అడ్డంగా దొరికేశారని చెప్పేసి అని ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి ఒకే రోజున 4 నాయకులు బూతులు తిట్టారు. అంబటి రాంబాబుతో పాటు జోగి రమేష్తో పాటు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు సిదిరి అప్పలరాజు. వీళ్ళ 4 చేత అనుచిత వ్యాఖ్యలు చేయించావా లేదా? అంబటి రాంబాబు ఒకటి దొరికేసాడు, జోగి రమేష్ ఒకటి దొరికేసాడు. మిగతా 2 కూడా వీళ్ళ హడావుడిలో పడి వైరల్ అవ్వాలి ఆ వీడియోలు కదా. ఆ తర్వాత అందరూ తగ్గిపోయారులే. ఎట్టగొట్ట నీ ప్లాన్ వర్కౌట్ అయింది. డైవర్ట్ చేయాలనుకున్నావు, డైవర్ట్ చేసేసావు. అంబటి రాంబాబు చెక్కించేసావు. చక్కగా రేపు పొద్దున్న పరామర్శకు వెళ్తున్నావు. కల్తీనే వ్యవహారం పక్కకి వెళ్ళిపోయింది అనుకుంటున్నావు అన్నా, అది ఎక్కడికి పోలేదు. కల్తీనే వ్యవహారం ఎక్కడికి పోలేదు. అది అట్టాగే ప్రజల్లోకి వెళ్తానే ఉంది. నువ్వు ఏదో అనుకుంటున్నావేమో డైవర్ట్ చేసావని చెప్పేసి అని. ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర రాజకీయాలు మానేస్తే బాగుంటుందన్న.